ఎడారి దేశాలకు వలస వెళ్లే కార్మికులకు భరోసా కరువైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబు నిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారికి అనుకోని ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలు అంటే సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్, బహ్రెయిన్, ఒమన్కు వెళ్ళగా తాజాగా కొత్త తరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళుతుండడంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి కఠినమైన పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్న వారు కొందరైతే క్షణికావేశాలతో చేసే నేరాలతో జైలు పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఇలా గడిచిన 8.5 ఏళ్లలో 1612 మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఇక్కడ సమస్య ఏంటంటే గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగాల్లో సింహభాగం శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవే. కొన్నాళ్ళ కిందటి వరకు కేరళ నుంచి వలసలు ఎక్కువగా ఉన్నా ఇప్పుడు ఆ స్థానానికి ఉత్తరాది రాష్ట్రాలు క్రాస్ చేస్తున్నాయి. యూపీతో పాటు బీహార్ కూడా ఇందులో పోటీ పడుతుంది. ఎక్కువగా నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటున్నాయి. అందుకే ఈ రంగంలో ఉద్యోగాల కోసం ఈ 2 రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, తమిళనాడు వాసులు కూడా పోటీ పడుతున్నారు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే గల్ఫ్ దేశాల్లో చాలా ఉద్యోగాలకు విద్యార్హత విషయంలో పట్టింపు లేదు. ఎందుకంటే ఇవి ఎక్కువగా శారీరక శ్రమకు చెందిన ఉద్యోగాలే. అది ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. హెల్త్, సర్వీస్, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్ ఇలా చాలా రంగాల్లో మన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో వర్క్ వీసాలపై వెళ్ళేవారు ఎక్కువ. సౌదీలో 2 ఏళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు, మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం, ఇసుకే దాహం, ఇసుక తప్ప మరేం కనిపించిన ఒంటరితనం, బానిస బతుకు. కానీ బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే గోట్ లైఫ్ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకి చెందిన నబీ సంఘర్షణ ఇది. అయితే రీసెంట్గా వచ్చిన ద గోట్ లైఫ్ మూవీ తర్వాత ఈ విషయం ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. అసలు గల్ఫ్ కంట్రీస్ అంటే ఏమిటి, అవి ఏ దేశాలు, మరియు వాళ్ళు చేసే మోసాలు ఎలా ఉంటాయి, మరియు వీటన్నింటికి సొల్యూషన్స్ కూడా మేము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. వై ఇండియన్స్ ఆర్ షోయింగ్ సో మచ్ ఇంట్రెస్ట్ ఆన్ గల్ఫ్ కంట్రీస్. అనేక కారణాల వల్ల చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ప్రధానంగా ఆర్థిక అవకాశాలు మరియు మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ముఖ్య కారణాలను చూద్దాం. నెంబర్ 1, ఆర్థిక అవకాశాలు, అధిక వేతనాలు. చాలా గల్ఫ్ దేశాలు భారతదేశంతో పోలిస్తే అధిక వేతనాలను అందిస్తాయి, ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన మరియు సెమీ స్కిల్ కార్మికులకు. దీనివల్ల వలస వచ్చిన వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి డబ్బును పొదుపు చేసి ఇంటికి తిరిగి పంపవచ్చు. నెంబర్ 2, జాబ్ ఆపర్చునిటీస్. గల్ఫ్ దేశాల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి చమురు మరియు గ్యాస్ ఆదాయాల ద్వారా ఆజ్యం పోసింది. కనుక దీనివల్ల భారీ అవస్థాపన ప్రాజెక్టులకు మరియు కార్మికులకు భారీగా డిమాండ్ పెరిగింది. గల్ఫ్ ప్రాంతంలో నిర్మాణ, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం మరియు ఇంటి పని వంటి రంగాల్లో కార్మికులకు అధిక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ భారతీయ కార్మికులను అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. నెంబర్ 3, ఫ్యామిలీ సపోర్ట్. పిల్లలకు విద్య మరియు మెరుగైన జీవన పరిస్థితులతో సహా భారతదేశంలోని వారి కుటుంబాలకు మెరుగైన ఆర్థిక సహాయాన్ని అందించాలని వలసదారులు తరచుగా లక్ష్యంగా పెట్టుకుంటారు. మరియు గల్ఫ్ దేశాలు తరచుగా మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రజాసేవలను అందిస్తాయి. ఇవి మెరుగైన జీవన నాణ్యతను కోరుకునే వలసదారులకు ఆకర్షణీయంగా ఉంటాయి. మరియు ఇలాంటి ఎన్నో అవకాశాల వల్ల మన ఇండియన్స్ గల్ఫ్ దేశాలకు అట్రాక్ట్ అవుతున్నారు. అసలు గల్ఫ్ దేశాలు అంటే ఏంటి? గల్ఫ్ దేశాల్లో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఈ 6 దేశాలు కలిసి 1981లో ఒక కౌన్సిల్గా ఏర్పడ్డాయి. దాని పేరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సింపుల్గా చెప్పాలంటే జీసీసీ. ఈ దేశాలకు వలస వెళ్లిన మనవారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వం లెక్కల ప్రకారమే దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. ఈ దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారు. మనవారితో పాటు మన ఇరుగు పొరుగు దేశాల నుంచి జీసీసీ దేశాలకు వలస వెళ్తుంటారు. ఇందులో కువైట్కు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ మన వాళ్ళు సుమారు 10 లక్షల మంది ఉంటారు. ఇక జీసీసీ కంట్రీస్ అనగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 6 అరబ్ దేశాలను బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాటి మధ్య మరింత రాజకీయ మరియు ఆర్థిక ఏకీకరణకు తీసుకువస్తుంది. అయితే ఈ జీసీసీ దేశాలకు కేరళ, గోవా నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయని చెప్పాలి. గల్ఫ్ ఏజెంట్ల మోసాలు ఎక్కువే. ఉపాధి ఆశలతో గల్ఫ్ దేశాల బాట పట్టిన పలువురు కార్మికులు అక్కడికి వెళ్ళాక తమకు నకిలీ వీసా ఇచ్చి మోసగించారని తెలియడంతో
వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి లక్షలాది రూపాయలను ఏజెంట్లకు ఇచ్చి వెళ్ళిన వారు అక్కడ పనిచేయలేక తిరిగి రాలేక చేసిన అప్పుల భారం వెంటాడుతుండటంతో నానా పాటలు పడుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు వందలాది మంది కార్మికులు మోసపోయి గల్ఫ్ దేశాల్లో మూగగా రోధిస్తున్నారు. నకిలీ వీసాల మోసాల బారిన పడకుండా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ డెస్క్లు, ఎన్ఆర్ఐ సెల్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారత కార్మికులు. ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల్లో 8,343 మంది భారతీయులు విదేశీ జైలులో ఉండగా వారిలో అత్యధికంగా 4,755 మంది 6 గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని సాక్షాత్తు భారత కేంద్ర విదేశాంగ శాఖ ఇటీవల వెల్లడించింది. తెలంగాణకు చెందిన 500 మందికి పైగా వలస కార్మికులు వివిధ గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో, డిపోర్టేషన్ కేంద్రాలలో మగ్గుతున్నారు. మలేషియా జైళ్లలో 606 మంది, యుఏఈలో 1926 మంది, సౌదీ అరేబియాలో 1362 మంది, ఖతార్లో 682 మంది, కువైట్లో 428 మంది, బహ్రెయిన్లో 265 మంది, ఒమన్లో 92 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. చిన్న చిన్న తప్పులకు జైలు శిక్ష. వీసా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల పలువురు భారత కార్మికులు జైలు పాలయ్యారు. విజిట్ వీసాలపై వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన కార్మికులు కటకటాల పాలయ్యారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, పవిత్ర రంజాన్ మాసంలో విధించిన నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా భారత కార్మికులు జైలు పాలవుతున్నారు. జైలు పాలైన భారత కార్మికులు జరిమానాలు చెల్లించలేక, అక్కడ న్యాయవాదులను సంప్రదించలేక జైళ్లలోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఐడి కార్డు రెన్యువల్ చేసుకోకపోయినా కార్మికులను అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు. రంజాన్ నెలలో రోడ్డుపై నిలబడి మంచినీరు తాగినా తిన్నా నేరం కింద జైలుకు పంపిస్తుంటారు. బిర్యానీలో వాడే గసగసాలు, ఒళ్ళు నొప్పులకు వాడే ట్యాబ్లెట్లు ఉన్న వారికి 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంటారు. ఖతార్ దేశంలో హై ప్రొఫైల్ కేసు అయిన గూఢచార్యం వ్యవహారంలో జైలు శిక్ష పడిన మాజీ నేవీ అధికారులను విడుదల చేయించిన భారత సర్కార్ గల్ఫ్ జైలులో మగ్గుతున్న కార్మికులను పట్టించుకోవడం లేదు. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఇండియన్స్. లేబర్ ఎక్స్ప్లోటేషన్. నెంబర్ 1, కఫాలా సిస్టమ్. ఈ స్పాన్సర్షిప్ వ్యవస్థ వలస కార్మికులను వారి యజమానులతో ముడిపెడుతుంది. ఇది తరచుగా పాస్పోర్ట్లు నిలిపివేయడం, చెల్లించిన వేతనాలు మరియు కేవలమైన పని పరిస్థితులు వంటి దోపిడీ పద్ధతులకు దారితీస్తుంది. నెంబర్ 2, అధిక పని. వలసదారులు తరచుగా తగినంత విశ్రాంతి లేకుండా ఎక్కువ గంటలు పనిచేస్తారు. కార్మిక చట్టాలు మరియు మానవ హక్కులను ఉల్లంఘిస్తారు. నెంబర్ 3, జీవన పరిస్థితులు. చాలామంది వలసదారులు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఏదో ఒక గృహాలలో నివసిస్తున్నారు. చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల వలసదారులు తమ హక్కులను ఉల్లంఘించినప్పుడు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. కాబట్టి వీటి నుండి తప్పించుకోవాలంటే అక్కడ ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెట్టాలి. నెంబర్ 4, సామాజిక ఐసోలేషన్. అక్కడికి వెళ్ళిన చాలామంది ఇండియన్స్కి గల్ఫ్ దేశాల యొక్క భాష మరియు సంస్కృతి తెలియదు. కనుక వాళ్ళు ఆ దేశ ప్రజలతో ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో కూడా తెలియదు. కనుక ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లంలా ఉంటుంది. సాంస్కృతిక మరియు భాషా అవరోధాలు సామాజిక ఒంటరితనం మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. నెంబర్ 5, ఆరోగ్య ఆందోళనలు. ఆరోగ్య సంరక్షణ సేవలకు అక్కడ ఎటువంటి హెల్ప్ లైన్ సెంటర్ ఉండవు మరియు పెద్ద హాస్పిటల్కి వెళ్ళే అంత స్తోమత కూడా ఉండదు. కనుక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అనారోగ్యంతో కుమ్ముడిపోతూ ఉంటారు. సొల్యూషన్స్ టు అవాయిడ్. నెంబర్ 1, పాలసీ రిఫార్మ్స్. వలస కార్మికులకు మరిన్ని హక్కులు మరియు రక్షణలు మన దేశ ప్రభుత్వం కల్పించాలి మరియు కఫాలా వ్యవస్థను బ్యాన్ చేయాలి. న్యాయమైన మరియు సకాలంలో వేతనాలు చెల్లించాలి. నెంబర్ 2, న్యాయ సహాయం మరియు మద్దతు. యజమానులు లేదా అధికారులతో సమస్యలను ఎదుర్కొంటున్న వలసదారులకు న్యాయ సహాయం అందించడం, దీంతో పాటుగా జీవన పరిస్థితులను మెరుగుపరచడం మరియు ఆరోగ్య సంరక్షణకు మంచి సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నెంబర్ 3, అవగాహన మరియు విద్య. వలసదారులు వారి హక్కులు మరియు ఆతిథ్య దేశం యొక్క చట్టాల గురించి తెలుసుకోవాలి మరియు వీలైతే వారి భాష మరియు సంస్కృతి గురించి కూడా తెలుసుకుంటే అక్కడికి వెళ్ళేసరికి ఎంతో ఉపయోగపడుతుంది. నెంబర్ 4, అంతర్జాతీయ సహకారం. విదేశాల్లో ఉన్న తమ పౌరులకు మెరుగైన రక్షణ మరియు మద్దతును అందించడానికి స్వదేశీ దేశాలు గల్ఫ్ దేశాలతో కలిసి పనిచేసేటట్లు చూసుకోవాలి. నెంబర్ 5, జిల్లా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలి. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన వారి సమస్యలు పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటుతో పాటు సచివాలయంలో ఉన్న ఎన్ఆర్ఐ సెల్ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎంతో కొంత అమౌంట్ ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతున్నారు. విమానాశ్రయంలోనూ సహాయ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు తెల్ల కార్డు ఉంటేనే మృతదేహాన్ని విమానాశ్రయం నుంచి వారి ఇళ్లకు చేర్చే నిబంధనలు సడలించాలని,
వివిధ కారణాలతో విదేశాల్లోని జైలులో మగ్గుతున్న వారి విడుదలకు కృషి చేయాలని తెలిపారు. ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలనే డిమాండ్తో పాటు హైదరాబాద్లో సౌదీ ఎంబసీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒకవేళ మన దేశంలో తయారీ, సేవలు మరియు సాంకేతికత వంటి కీలక రంగాలలో ఉద్యోగ కల్పన వంటి అవకాశాలు ఎక్కువ ఉంటే మన దేశ యువత వేరే దేశానికి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా. ప్రస్తుతం మన దేశ యువత పరిస్థితి ఎలా ఉందంటే, మన దేశంలో సరైన జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల మన దేశం యువత ఈ గల్ఫ్ దేశాలకు వలసపోయి మోసపోతున్నారు. కనుక ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్ కంట్రీస్కి పోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.